ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి మాటని ఈరోజు మనందరం కూడా ధ్యానం చేద్దాం. ఏంటి ఆ అంశం అంటే, జరిగిపోయిన విషయములు అనేటువంటి ఈ అంశం మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం చాలా మంచిదని ఈరోజు దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ మాటలు నేను మీకు అందించాలని ఆశపడ్డాను. పరిశుద్ధ గ్రంథంలో జరిగిపోయిన విషయములను గూర్చి మాట్లాడటం మనకు అర్థమవుతుంది. జరిగిపోయిన విషయాలంటే గడిచిపోయిన కాలంలో జరిగిన సంఘటనలు అని అర్థం. జరిగిపోయిన విషయాలంటే గడిచిపోయిన కాలంలో జరిగిన సంఘటనలు లేదా అనుభవాలు లేదా ముగిసిపోయిన వాస్తవాలు అని మనం బాగా అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన కొన్ని మాటలు, గతంలో జరిగిపోయిన కొన్ని విషయాలు, గతంలో జరిగిపోయిన కొన్ని సంగతులు, దాన్ని రిపీటెడ్‌గా తిరిగి మరలా దేవుడు మాట్లాడటం, అది మనకు అర్థమవుతుంది. దీనిని జరిగిపోయిన విషయములు అని మనం ఒక అంశంగా దీన్ని మనం పెట్టుకొని, దీనిలో నుంచి కొన్ని విషయాలు చెప్పుకోవాలని దేవుని యొక్క ప్రేరేపణ చేత మనం ప్రేరేపించబడ్డాం. ప్రియులరా, ఈరోజు ఈ మాటల్లో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, అసలు ఎలా నడిపిస్తాడో మనం తప్పకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా విందాం. జరిగిపోయిన విషయములు 4 భాగములుగా ఉన్న విషయములు. ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. జరిగిపోయిన విషయములు 4 భాగములుగా ఉన్న విషయములు. ఇది స్పష్టంగా రాసుకోవాలి. జరిగిపోయిన విషయాలు ఒక భాగం కాదు, 2 భాగాలు కాదు, 3 భాగాలు కాదు, 4 భాగాలు. 4 భాగాలుగా ఉన్న విషయములను జరిగిపోయిన విషయములు అని అంటారు. ఇందులో 2 భాగాలు దేవుడికి సంబంధించిన భాగాలు. మరొక 2 భాగాలు మనుష్యులకి సంబంధించిన భాగాలు. 2 భాగాలు దేవుడికి చెందినయి అయితే, మరి 2 భాగాలు మనుషులకి చెందిన భాగాలు. ఈ దేవుడికి చెందినయి 2, మనుషులకి చెందినయి 2. టోటల్‌గా జరిగిపోయిన విషయములు 4 భాగాలు. ప్రియులరా, దేవుడు తన మనిషితో మాట్లాడించిన విషయాలు, జరిగిపోయినటువంటి విషయాలు. దేవుడే తన మనిషితో మాట్లాడించిన ఏ విషయమైనా ఒకసారి మనం చూస్తే జరిగిపోయిన విషయాలే మాట్లాడాడు. జరిగిపోయిన సంగతుల్నే తిరిగి మళ్ళీ రిపీటెడ్‌గా మాట్లాడించినట్టు మనకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. మరలా చెబుతున్నాను. దేవుడు తన మనిషితో మాట్లాడించిన విషయాలు, జరిగిపోయిన విషయాలు. ఆ తర్వాత దేవుడే స్వయంగా మాట్లాడిన విషయాలు, జరిగిపోయిన విషయాలు. దేవుడే స్వయంగా మాట్లాడిన విషయాలు, జరిగిపోయిన విషయాలు మాట్లాడాడు. దేవుడే మాట్లాడించిన విషయాలు ఏవైనా ఉంటే కూడా జరిగిపోయిన విషయాలు మాట్లాడించాడు. ఆ తర్వాత మనుష్యుల భాగంలోనికి వెళితే, మనుష్యుడు మాట్లాడిన విషయాలు ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. ఆ తర్వాత మనుష్యుడు మనుష్యుడితో మాట్లాడించిన విషయాలు, జరిగిపోయిన విషయాలు. ప్రియులరా, ఆనాడు అలా జరిగింది కదా, మరి చెప్పపోయావా? మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? పలానా కొన్ని రోజుల క్రితం ఇలా జరిగింది కదా, జరిగిన విషయం చెప్పాలి, నువ్వెందుకు చెప్పలేదు? అంటూ ఒక మనిషిని ముందుకు తోసి, జరిగిపోయిన విషయం గురించి మాట్లాడని ఒక మనిషి జరిగిపోయిన విషయాలను గురించి మాట్లాడించిన విషయాలు అని మనకి అక్కడ అర్థమవుతుంది.
స్వయంగా మాట్లాడే వ్యక్తే, మాట్లాడించబోయే వ్యక్తే డైరెక్ట్ అయి మాట్లాడే విషయాలు కూడా జరిగిపోయిన విషయాలు. మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా దేవుడే డైరెక్ట్ అయి మాట్లాడిన విషయాలేవైనా ఉంటే కొన్నిసార్లు జరిగిపోయిన విషయాలే మాట్లాడాడు. దేవుడు డైరెక్ట్ అవ్వకుండా తన మనిషితో మాట్లాడించిన విషయాలేవైనా ఉన్నాయంటే అయి జరిగిపోయిన విషయాలే మాట్లాడించాడు. ప్రియులరా, ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే జరిగిపోయిన విషయాలు వదిలేయి. ఇక జరిగిపోయిన గొడవలు తవ్వకింకా. జరిగిపోయిన విషయాలు ఎత్తుతుంటే నాకు చాలా కోపమొస్తుంది. జరిగిపోయిన విషయాలు ఎత్తుతుంటే నాకు చాలా చిరాకొస్తుంది. ఇక మాట్లాడకింక. ఇక నోరు మూసుకుంటే మంచిది అని అనిపిస్తా ఉంటది. జరిగిపోయిన ఏ విషయమైనా ఎత్తుతున్నప్పుడల్లా నువ్వు సరిచేసుకోవలసిందేదో ఉంటది. జరిగిపోయిన ఏ విషయమైనా సరే పదే పదే త్రవ్వేటప్పుడు అది ఒకటే గొడవ కోసమైనా అయ్యుండాలి. గొడవ పెట్టుకోవడానికైనా జరిగిపోయిన విషయాన్ని త్రవ్వుతూ ఉండాలి. లేకపోతే ఒక వ్యక్తిని మెలకువ తెచ్చుకో. జాగ్రత్తగా ఉండు. కాబట్టి ఆ రోజు అలా జరిగింది. కాబట్టి ఇలా జరిగింది. కాబట్టి అందుకు నీకు మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటూ జరిగిపోయిన ఒక విషయాన్ని తిరిగి మరలా ఒక మనిషికి చెప్పడంలో ఒక అర్థం ఉంది. గొడవ పెట్టుకోవడానికే జరిగిపోయిన విషయం ఎత్తుతున్నావా? లేకపోతే ఒక వ్యక్తికి పదే పదే జరిగిపోయిన సంఘటనలలో ఏదైనా ఒక నష్టం కానీ, ఏదైనా ఒక నష్టం కానీ, ఏదైనా ఒక అవమానం కానీ, ఏదైనా ఒక నింద కానీ వచ్చి పడిన విధానాన్ని బట్టి జరిగిపోయిన విషయాన్ని వెతుకుతున్నావా? ఒక విషయాన్ని ఎత్తేటప్పుడు అవతల వ్యక్తికి మెలకువ చేయడానికి పలానా గతంలో ఇలా జరిగింది. నువ్వు నోరు జారిపోకు ఎవరి దగ్గరైనా సరే. ఇలా ఉండు. నువ్వు ఈ విధంగా ఉండు. ఆనాడు అలా మాట్లాడేశావు. ఈనాడు ఇలా మాట్లాడేశావు అని జరిగిపోయిన గతాన్ని గనక త్రవ్వి ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు అది గొడవ పెట్టుకోవడానికి ఎత్తుతున్నావా? లేదా అవతల వ్యక్తిని మైమరిచిపోయి మళ్ళీ అదే విధానంలోకెళ్ళిపోతాడని ఆ వ్యక్తి మెలకువగా ఉండడం కోసం, జాగ్రత్త పడటం కోసం, మెలకువ చేయడానికి జరిగిపోయిన విషయాన్ని ఎత్తుతున్నావా? అనేది ఈ రెండిట్ల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు జరిగిపోయిన ఒక విషయాన్ని ఎత్తుతున్నావంటే, ఖచ్చితంగా ఈ రెండిట్లిని ఆధారం చేసుకునే నువ్వు ఎత్తుండాలి. గొడవ పెట్టుకొని, బంధాలను విడగొట్టుకొని, దూరం చేసుకోవడానికి ఎత్తుతున్నావా? నిజంగా ఒక మంచి ఉద్దేశంతో నువ్వెత్తుతున్నావా? పదే పదే ఒక విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావో అది నీకే తెలియాలి. ప్రియులరా, అది నీకు ఉద్దేశ్యం ఎంత మంచిదైనా జరిగిపోయిన ఒక విషయాన్ని వెతుతున్నప్పుడు అది నిజంగా నీ ఉద్దేశ్యం మంచిదే అయినా అవతల వ్యక్తి నీ మీద చాలా చిరాకు పడతాడు. గడిచిన గొడవలు వదిలేయి. ఇంక మాట్లాడకని చెప్పినా అది అయిపోయిందంతే. గతించిన కాలంలో ఏదో జరిగిపోయింది. గతించిన కాలంలో ఏదో మాట్లాడేశాను. గతించిన కాలంలో నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. నేనిలా అనుకుని చెప్పాను. లేక అలాగనుకుని చెప్పాను. ఇలా అవుతదని ఎవడనుకున్నాడో ఆ రోజు అయిపోయింది గదా! ఇంక ఎత్తకో. గడిచిపోయిన గొడవలు ఎత్తకింకా. జరిగిపోయిన సంఘటనలు ఎత్తకింక. నాకు చిరాకొస్తుంది అని ఫోను పెట్టేసేవాళ్ళుంటారు. ఎడమొఖం, పెడమొఖం పెట్టుకునేవాళ్ళుంటారు. ఇక నాతో మాట్లాడకింక నాకు చాలా చిరాకొస్తుందని చెప్పి కొన్ని నెలలు మాట్లాడుకోలేనోళ్ళున్నారు. కొన్ని రోజులు మాట్లాడుకోలేనోళ్ళున్నారు. ప్రియులరా, మరి దేవుడే స్వయంగా జరిగిపోయిన విషయాలు మాట్లాడించడం జరిగింది. దేవుడే డైరెక్ట్ అయ్యి మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. దేవుడు వ్యక్తిగత ప్రార్థనలో ఒక వ్యక్తితో దేవుడు ఒక భక్తుడు డైరెక్ట్‌గా ప్రార్థన చేసుకుంటే జరిగిపోయిన విషయాలు మాట్లాడాడు. జరగబోయే విషయాలు కూడా మాట్లాడాడు. జరగబోయే విషయాల గురించి నేను చెప్పడం లేదు కానీ,
జరిగిపోయిన విషయాల గురించి మాత్రమే నేను చెబుతున్నాను. దేవుడు మాట్లాడే పరిధులు ప్రియులరా, జరిగిపోయిన విషయాలు మాట్లాడడమే కాదు. ఒక భక్తుడు ప్రార్థనలో ఉన్నప్పుడు, పరవశంలోకి వెళ్ళిపోయినప్పుడు, జరగబోయే విషయాలను కూడా దేవుడు ఒక భక్తుడికి నేరుగా ఆయన తన స్వరంతో మాట్లాడిన సందర్భాలున్నాయి. దర్శనమిచ్చి మాట్లాడిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా ఆయన తన భక్తులతో, తనకి చెందిన వ్యక్తులతో, తనకి సంబంధించిన మనుషులతో ఆయన మనుషులను వాడుకొని కూడా కొన్ని విషయాలు, జరగబోయే విషయాలు చెప్పించిన విషయాలున్నాయి. జరిగిపోయిన విషయాలు కూడా చెప్పించిన విషయాలున్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఒకసారి మనం ఆలోచన చేస్తే, జరిగిపోయిన విషయాలు ఎత్తితే గనక మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఏ వ్యక్తి అయినా సరే జరిగిపోయిన విషయాలు ఎత్తుతున్నాడంటే, పదే పదే నిన్ను గుచ్చాలనే ఎత్తుతున్నాడా? నిన్ను పొడవాలనే ఎత్తుతున్నాడా? నీతో గొడవ పెట్టుకోవడానికే ఎత్తుతున్నాడా? లేకపోతే నీకు మెలుకువ చేయడానికి జరిగిపోయిన గొడవలు ఎత్తుతున్నాడా? జరిగిపోయిన సంగతులు అసలు ఎందుకు ఎత్తుతున్నాడు? ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ జరిగిపోయిన విషయాలను మాట్లాడటం వలన ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తికి ప్రోత్సాహాన్నిచ్చే జరిగిపోయిన గొడవలు కూడా ఉంటాయి. జరిగిపోయిన విషయాలేవైనా, ఎక్కడో జరిగిన విషయాలు అక్కడ ఇలా జరిగిందంట, నువ్విలా ఉండు అని ఎక్కడో జరిగిపోయిన విషయం మాట్లాడేటప్పుడు, ఒక ప్రోత్సాహాన్నిచ్చే వార్తగా కూడా ఆ వార్త ఉంటది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతే కాకుండా జరిగిపోయిన ఒక విషయాన్ని ఎత్తేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడు. ఆనాడు అలా జరిగింది. ఆ వ్యక్తికి అలా జరిగింది. ఆ చోట అలా జరిగింది. ఆ ఊర్లో అలా జరిగింది. ఆ వ్యాపారంలో అలా జరిగింది. ఆ వ్యక్తి జీవితంలో ఇలా సంభవించింది. అంటూ జరిగిపోయిన ఒక విషయాన్ని ఎత్తేటప్పుడు జాగ్రత్త అని చెప్పడానికి కూడా ఒక జరిగిపోయిన విషయాన్ని వెతుతున్న సందర్భం కూడా ఉంది. ప్రియులారా, కొన్నిసార్లు జరిగిపోయిన సంగతిని ఎత్తుతున్నప్పుడు చిరాకు కూడా వస్తది. ఈరోజు దేవుడే డైరెక్ట్ అయ్యి, నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడేటప్పుడు, జరగబోయేయి మాట్లాడితే మురిసిపోవడం కాదు. జరగబోయే ఏ విషయమైనా మాట్లాడితే మురిసిపోవడం కాదు. జరిగిపోయిన దినములలో జరిగిపోయిన దినములలో జరిగిన సంఘటనలను గూర్చి మాట్లాడితే దేవుడి మీద కూడా చిరాకు పడకూడదు. దేవుడి మీద కూడా కోపపడకూడదు. చాలా మందికేటంటే, మురిసిపోయేదెప్పుడంటే, నీకు పలానా వ్యక్తితో వివాహం జరగబోతుంది. నీకు పలానా రోజున వ్యాపారం చాలా ఉన్నతంగా, అధికంగా అవ్వబోతుంది. నువ్వు పలానా సంవత్సరంలో ఒక ఇల్లు కట్టేసుకుంటావు. పలానా సంవత్సరంలో కొంతమంది వ్యక్తులు నీ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళు నిన్ను చాలా ప్రేమించబోతున్నారు. వాళ్ళు నీకు సహాయం చేయబోతున్నారు. అంటూ ఇలాంటి జరగవలసిన విషయాలు చెప్తుంటే, ఎవరో నా దగ్గరకొత్తారంట, నా పరిస్థితి ఇలా మారిపోద్దంట, నేనిలాగైపోతానంట, నేనలాగైపోతానంట, దేవుడు చెప్పాడు, నాతో దేవుడు చెప్పాడు అని జరగబోయే విషయాలు చెప్తున్నప్పుడు మురిసిపోవడం కాదు. జరిగిపోయిన విషయాలు చెప్తున్నప్పుడు కూడా, దేవుడు జరిగిపోయే విషయాలు ఎత్తేటప్పుడు కూడా గుచ్చుకునే విషయాలు కూడా ఉంటాయి. చాలా గట్టిగానే గుచ్చుకుంటాయి. కొన్నిసార్లు మన ఇష్టం వచ్చినట్టు జేసేసుకుంటాం మన పనులు. మన ఇష్టం వచ్చినట్టు దేవుడొక ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంటాం. నేనేటి మీరేటి ఎవరమైనా సరే మన ఇష్టాసరంగా జేసేసుకుంటాం మన పనులు. చేసుకున్న తర్వాత దేవుడా! దేవుడా! అని దేవుడు కాళ్ళట్టుకొని బాధపడతా ఉంటే ఎవడెళ్ళమన్నాడో? నేనేమన్నా ఎళ్ళమన్నానా? ప్రభువా! నీ కోసం నేను అప్పులు చేసేసి మరీ మీటింగులు పెట్టేసానని ఒక పాస్టర్ గారే అన్నాడనుకోండి. నేనేమన్నా పెట్టమన్నానా? పెట్టేసావు. ఏమన్నా ఆలోచనేమన్నా తీసుకున్నావా? నువ్వు నా గురించే పెట్టానంటున్నావు. నేనేమన్నా పెట్టమన్నానా? ప్రభువా! నేను నీ గురించి నేను మందిరం కట్టడం కోసం అప్పు చేసి స్థలం కొనేసాను. నేనేమన్నా కొనమన్నానా? నేనేమన్నా కొనమన్నానా? నేను స్థలం కొనేసి నువ్వు అప్పుల పాలైపో అని నేను జెప్పానా?
నువ్వు స్థలం కొనేసి నలిగిపో అని నేను జెప్పానా? పడు, అనుభవించు. నేను నీ కోసమే కొన్నాను. నేను ఇదే చేశాను అది కాదు. నీ తీరువు మార్చుకో అని అనుకుంటాడు దేవుడు. ప్రార్థనలోకొచ్చినప్పుడు తెలుసో తెలియకో ప్రభువా నా ఆలోచనో, లేక నీ ఆలోచనో మందిరం కట్టడం కోసం స్థలం కొనేసాను. అందుకు చాలా నలిగిపోతున్నాను. అది నీ ఆలోచన లేకుండా చేశానేమో. ఈ టైప్‌లో కూడా ఈ విధానంలో కూడా మన ప్రార్థన ఉండాలి. కానీ నీకోసమే చేశాను, నీకోసమే చేశాను, నీకోసమే ఇలా తిరిగాను, నీకోసమే అలా తిరిగాను, నీకోసమే అప్పు చేశాను. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నేనేమన్నా కొనమన్నానా? అయినా ఎందుకు కొన్నావు? నువ్వు చాలా తొందరపడిపోతున్నావు అని ఏమైనా అన్నాడనుకోండి. జరిగిపోయిన సంఘటనలలో, జరిగిపోయిన దినములలో నువ్వెలా కంగారు పడిపోయి ఆ కంగారుతనం అంతా కూడా చెప్పాడనుకో, డల్ అయిపోతావు. జరగబోయే భవిష్యత్తుని చెప్పేటప్పుడే మురిసిపోయావు గదా! ఇప్పుడెందుకు డల్ అయిపోతున్నావు? అంటే ఏ వ్యక్తికైనా సరే జరిగిపోయిన విషయాలు ఎత్తితే చాలు. అవి ప్రోత్సాహాన్నివ్వని విషయాలైతే ప్రతి మనిషికి గుచ్చుకుంటది. జరిగిపోయిన ఏ విషయం ఎత్తినా సరే అది దేవుడేటి, అది మనుషులేటి. ఖచ్చితంగా ఆళ్ళకి కోపమొచ్చేస్తది. ప్రియులారా, చిరాకొచ్చేస్తది. చాలా చిరాకొచ్చేస్తది. ఒక్కసారి మనకి కయీను కోసం ఆలోచన చేస్తే దేవుడు జరిగిపోయిన విషయం గురించే ఉద్దేశించి అతనితో మాట్లాడుతున్నట్టు అతనికి అర్థమైంది. జరిగిపోయిన విషయం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ కయ్యనికి చాలా కోపమొచ్చింది. ప్రియులారా, కోపమొచ్చేస్తది. జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడితే కోపమొచ్చేస్తది. జరిగిపోయిన విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏదైనా ఒక విషయాన్ని నేర్పించడం కోసం మాట్లాడిస్తున్నాడా? డైరెక్ట్‌గా ఆయనే మాట్లాడుతున్నాడా? లేదా మనుషుల ద్వారా మాట్లాడిస్తున్నాడా? అది ఎందుకు చేయిస్తున్నాడు దేవుడు అని బాగా ఆలోచించాలి. ఈరోజు మనం వాక్యంలోంచి గనక మనం ఒక మాటను గనక చదువుకోగలిగితే ప్రియులారా, దేవుడు నిజంగా కొన్ని విషయాలు నీ ద్వారా కొంతమందికి అందాలనుకున్నప్పుడు, నీ ద్వారా కొన్ని జరిగిపోయిన విషయాలను చెప్పించాలనుకున్నప్పుడు, నీ కోసం ఏమైనా చేస్తాడు. నిన్ను దర్శించాలంటే దర్శిస్తాడు. నిన్ను దేవుడు జరిగిపోయిన విషయాలను చెప్పడానికి, జరిగిపోయిన విషయాలు ఖచ్చితంగా చెప్పడానికి దేవుడు ఏమైనా చేస్తాడు. నిన్ను దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు, ఆయనను గూర్చిన జరిగిపోయిన కొన్ని విషయాలు, ఆయన సిలువ వ్రేయబడినటువంటి విషయాలు, ఆయన శ్రమపడిన విషయాలు, ఆయన మరణమైన దినములు, ఆయన మరణమైన దినం ఏదైతే ఉందో, ఆయన ఎలాంటి శ్రమలు పడ్డాడో, ఇయన్నీ జరిగిపోని ఘటనలే. ఇయన్నీ జరిగిపోయిన సంఘటనలు. ఎప్పుడో జరిగిపోనియి. కానీ జరిగిపోయిన ఈ మరణం గురించి, ఆయన శ్రమపడిన విషయాలు జరిగిపోయిన విషయాలే అయి. ఎప్పుడో జరిగిపోనియ్యాయి. ఆయన 2025 సంవత్సరాల క్రితమే మనందరి కోసం శ్రమ పడ్డాడు. 2025 సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాలు నువ్వు నలుగురికి చెప్పేటప్పుడు, నువ్వు నలుగురికి చెప్పాలని, నువ్వు అనేక మందికి చెప్పాలని, జరిగిపోయిన విషయములను ఎత్తి ప్రజల దగ్గర మాట్లాడటం కోసం ఆయన నిన్ను దర్శించుకుంటాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. అవసరమైతే నిన్ను గొప్ప చేస్తాడు. జరిగిపోయిన విషయములను గూర్చి నువ్వు మాట్లాడటం కోసం ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. నీ కోసం ఆయనేమైనా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ప్రియులారా, బాగా ఆలోచించు. ఆయన సిలువను గూర్చిన మరణం గురించి నువ్వు ప్రకటించే ఆ విషయం జరిగిపోయిన విషయమే ప్రకటిస్తావు. ఆ జరిగిపోయిన సంగతిని ప్రజల్లోకి స్ప్రెడ్ చేసి,
ప్రజల్లోకి ఆ వార్తను తీసుకెళ్ళి, మన ప్రభు అయిన యేసు ఈ 2025 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. అనేటువంటి విషయాలు నువ్వు ఒక వ్యక్తికి ప్రకటించేటప్పుడు అవి జరిగిపోయిన విషయాలే. అవి దేవుడే మాట్లాడించుకుంటున్నాడు. దేవుడు తన మనిషితో మాట్లాడిస్తున్న విషయాలు జరిగిపోయిన విషయాలు. ఎందుకు అలా జరిగిపోయిన సంగతులను మాట్లాడిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, జరిగిపోయిన దినములలో ఏం జరిగింది అనే వాస్తవం ప్రజలకి తెలిసి, ప్రజలందరూ కూడా ఆయనను హత్తుకోవడం కోసం ఆయన జరిగిపోయిన విషయాలను మాట్లాడించుకుంటాడు. ఆయన జరిగిపోయిన విషయములను మాట్లాడించుకోబోయే ముందర ఒక వ్యక్తిని కొలత లేని అభిషేకం ఇచ్చి ఆయన తప్పకుండా జరిగిపోయిన విషయములను ఖచ్చితంగా మాట్లాడించుకుంటాడు. ప్రియులరా, నిర్గమకాండం 3:15 చదివితే, యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని ఇజ్రాయేలీయులతో చెప్పాడు. యెహోవా మా యొద్దకు నిన్ను పంపాడా? అవును. అదేటి? మా యొద్దకు నిన్ను పంపడం ఏంటి? యెహోవా మీ యొద్దకు నన్ను పంపాడు అని అన్నాడు. జాగ్రత్తగా వినాలి. యెహోవా మీ యొద్దకు నన్ను పంపాడు అని అన్నాడు. ఐగుప్తెళ్ళి మిద్యాను దేశంలో జరిగిన విషయం అక్కడ చెప్పవలసి వచ్చింది. జరిగిపోయిన విషయాన్ని దేవుడే మాట్లాడించాడు అక్కడ. ఏంటి? నిన్ను పంపించాడా? ఎలా పంపించాడు? యెహోవా ఎలా కనపడ్డాడు? ఏం జరిగింది అని ఉంటే అన్నీ రాసిలేవు, కానీ నాకు ఒక పొద కనిపించింది. పొదలో మంట కనిపించింది. అప్పుడు నాకు స్వరం వినబడింది. నువ్వు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధమైనది. నీ పాదములను నా చెప్పులు విడిచిపెట్టు అనే వాయిస్ కూడా వినబడింది. ఇజ్రాయేలీయుల యొద్దకు నేను పంపుతున్నానని ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా అంటూ గొడవంతా మొదలెట్టాడు. నిర్గమకాండం 4:10లో ప్రియులరా మనం చదివితే గనక, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను అని రాస్తుంది. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యం కలిగిన వాడిని అని చెప్తున్నాడు. వాస్తవానికి ఈ గొడవంతా చెప్పాడు. యెహోవాయే మీ యొద్దకు పంపాడని ఫరోతోనూ చెప్పుంటాడు. ఫరోతో కూడా జరిగిన విషయాలు చెప్పుంటాడు. ఇజ్రాయేలీలతో చెప్పుంటాడు. ప్రియులరా, దేవుడే స్వయంగా మనల్ని కొన్ని స్థలాలకి పంపితే ఏం చెబుతామంటే, ఖచ్చితంగా ఈ విషయమే చెప్తాం. ఏమని చెబుతామంటే, ఇలా మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాను. అలా గదిలో పడి అలా పరవశంలోకెళ్ళిపోయాను. అలా పరవశంలోకెళ్ళిపోయినప్పుడు ఒక దైవ దర్శనం వచ్చింది. స్పష్టంగా పలానా వాళ్ళింటికెళ్ళమని నాకు దేవుని దగ్గర నుంచి సెలవు అయింది. అందుకు నేను మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను. ఇదిగో తప్పకుండా మీరు ఈ విధంగా కట్టబడాలని దేవుడు కోరుకున్నాడు అంటూ జరిగిపోయిన విషయాన్ని చెబుతావక్కడ. దేవుడు నీతో ఏ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడాడో అవతల వ్యక్తికి నమ్మకం కలగడం కోసం, అవతల వ్యక్తికి ఒక ప్రోత్సాహం కలగడం కోసం, అవతల వ్యక్తి ప్రభు అయిన యేసుని హత్తుకోవడం కోసం జరిగిపోయిన విషయాన్ని మాట్లాడతావక్కడ. మాట్లాడకపోతే పనవ్వదు. అలా మాట్లాడేలాగా ప్రభువే నీకు సహాయం చేస్తాడు. అలా మాట్లాడేలాగా ప్రభువే నీకు సహాయకుడు. ఆయనే మాట్లాడించుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 9:3 చదివితే అక్కడ ఇలా రాసుంది. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ తర్వాత ఏం రాస్తుందో చదవండి. అపోస్తుల కార్యాలు 9:3 చదవండి. అతడు ప్రయాణము చేయుచు దమస్క ఉమ్, దగ్గరకు వచ్చినప్పుడు ఉమ్, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు ఉమ్. అతడు నేల మీద పడి
సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలు. సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు అనేటువంటి మాట అక్కడ సౌలుకి, పౌలుగా ఉన్న పౌలుగా ఉన్న సౌలుకి, సౌలుగా ఉన్న పౌలుకి వినబడినట్టుగా మనం చూస్తాం. ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయలేదు. ప్రియులారా, దేవుడు ఎలా అయితే దర్శించాడో, దేవుడు తనతో ఏమైతే మాట్లాడాడో, అది ఏ సమయమో ఆ సమయం గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆయన అపోస్తల కార్యాల గ్రంథంలోనే చెబుతున్నట్టుగా కూడా తిరిగి మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఆయన తిరిగి చెప్పేటప్పుడు జరిగిపోయిన విషయమే చెప్తున్నాడు. దేవుడు కూడా జరిగిపోయిన విషయం గురించే మాట్లాడించుకుంటున్నాడు. అతను తత్వం ఏంటి? అతని మైండ్ ఏంటి? అతనిలో ఉండే దుష్టత్వం ఒకప్పుడు ఎలా ఉండేది? అతను ఏ విధంగా ప్రవర్తించాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన తాకబడ్డాడో? ఎలాంటి పరిస్థితులలో దేవుని వెలుగొచ్చి ఆయన మీద ప్రకాశించింది? ఆయనకి ఆ వెలుగులో ఏం వినబడింది? అనేటువంటి విషయాలన్నీ కూడా తన సువార్త ప్రకటనలో ఒక సాక్ష్యంగా జరిగిపోయిన విషయాలను సాక్ష్య రూపంలో కూడా తెలియజేస్తూ ప్రభు అయిన యేసుని ప్రజలు హత్తుకునే విధంగా నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని అనేటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తూ నేను ప్రయాణం చేస్తుంటుండగా పలానా దమస్కు దగ్గర తాకపడ్డాను అంటూ జరిగిపోయిన విషయమే చెప్పాడు. జరిగిపోయిన సంఘటనే చెప్పాడు. జరిగిపోయిన వాస్తవమే చెప్పాడు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 22లో 22:6లో చెప్పాడు. జరిగిపోయిన ఈ దమస్కు దగ్గర జరిగిపోయిన గొడవ చెప్పాడు. అదొకసారి చదవండి. అపోస్తుల కార్యాలు నేను 22:6. ప్రయాణం చేయుచు ఆ! దమస్కునకు సమీపించినప్పుడు హ్మ్. మధ్యాహ్న కాలమందు హ్మ్. ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. గొప్ప నేను వెలుగు చాలు. గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడిపోయాను. నాతో ఒకని స్వరం వినబడుతుంది. ఒక స్వరం నాతో మాట్లాడుతుంది అంటూ అది మధ్యాహ్న కాల సమయంలో జరిగిన గొడవ చెప్తున్నాడక్కడ. జరిగిపోయిన గొడవే మరి. జరిగిపోయిన గొడవే ఎత్తుతున్నాడక్కడ. అక్కడ ఇంకేమంటున్నాడంటే, నేను ప్రయాణం చేయుచు ఉన్నప్పుడు అన్న మాట కూడా ఎత్తాడు. అంటే ప్రయాణం చేస్తున్నప్పుడే జరిగిందది. చూసారా? జరిగిపోయిన ఒక సంగతిని దేవుడే మాట్లాడించుకుంటున్నాడు. జరిగిపోయిన ఒక విషయాన్ని దేవుడే మాట్లాడించుకుంటున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తే 2025 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసు చనిపోయిన విషయం కనీసం దేవుడు నీతో మాట్లాడించుకుంటున్నాడా? జరిగిపోయిన విషయాన్ని మాట్లాడించుకుంటున్నాడా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలీదు. ప్రభు అయిన యేసు మార్గంలోకొచ్చి ఎన్ని సంవత్సరాలయిందో నాకు తెలియదు. కానీ నీ గతంలో ఎలాగున్నావో, నువ్వు ఎలా ఉండే వ్యక్తివి ఎలా మారావో, అసలు ఏ దర్శనం వస్తే మారావు, ఏ వాక్యం వినబడితే మారావు, జరిగిన విషయం నువ్వు మాట్లాడుతున్నావా? జరిగిన విషయాన్ని నీతో దేవుడు మాట్లాడించుకునే సామర్థ్యం నీకిచ్చాడా? మాట్లాడించుకుంటున్నాడా? జరిగిపోయిన విషయాన్ని ప్రకటించటానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? జరిగిపోయిన ఒక విషయం చెప్పించి నీ ద్వారా దేవుడు కొందరిని ఆకర్షించుకుంటున్నాడా? జరిగిపోయిన ఒక విషయమును నీ ద్వారా ప్రకటించుకుని దేవుడు ఒక వ్యక్తిని ఆయన తన కౌగిట్లోకి తీసుకోగలుగుతున్నాడా? జరిగిపోయిన విషయములలో, జరిగిపోయిన గతంలో అసలు దేవుడు నిన్ను ఎలా పట్టుకున్నాడు? నువ్వు ప్రయాణంలో ప్రమాదం జరుగుతున్నప్పుడు నీకేదైనా వెలుగు కనపడిందా? నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు చనిపోబోయే సమయంలో నిన్ను హాస్పిటల్‌కి మోసేసి ఐసీలో పాడేస్తే నీకేయో కొన్ని మాటలు వినబడుతున్నాయి కానీ అంతగా అర్థం కావట్లేదు.
కానీ ఇంక డాక్టర్ గారులు నువ్వు చనిపోతావని చెప్తున్న మాటలు నీకేమైనా లైట్‌గా గుర్తున్నాయా? అలాంటి పొజిషన్‌లో ఉన్న వ్యక్తివి ఈరోజు బ్రతికి బట్టకడుతున్నావా? జరిగిపోయిన ఆ విషయాలు నిన్ను దేవుడు ఎలా తాకాడో, నిన్ను ఎలా బ్రతికించుకున్నాడో, ఆ జరిగిపోయిన విషయాలు దేవుడు నీ చేత తిరిగి ఒక వ్యక్తికి చెప్పించుకోగలుగుతున్నాడా? దేవుడు జరిగిపోయిన విషయాలలో నిన్ను వాడుకోగలుగుతున్నాడా? ఆ అభిషేకాన్ని నువ్వు అడిగావా? ఆ సామర్థ్యాన్ని నువ్వు అడిగావా? గతం ఏదైనా నీకు గుర్తుందా? అసలు గతంలో నువ్వెలాగుండే వ్యక్తివి? అసలు గతంలో ఏం జరిగిందో నువ్వు ప్రకటించగలుగుతున్నావా? దేవుడు నిన్ను వాడుకోగలుగుతున్నాడా? దేవుడు నిన్ను దర్శించిన విషయాలైనా నువ్వు చెప్పగలిగే విధానమైన ఉండుండాలి. లేదా మన ప్రభు అయిన యేసును గూర్చిన విషయాలు, ఆయన మరణం గురించి జరిగిపోయిన సంఘటనలే, జరిగిపోయిన వాస్తవాలే, ఆ జరిగిపోయిన నిజాలే. కనీసం ఆయన గురించైనా చెబుతున్నావా? ఆయన గురించైనా నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? ప్రియులారా, జరిగిపోయిన విషయములను గూర్చి మన ప్రభు అయిన యేసును గూర్చి చెప్పాలన్నా, జరిగిపోయిన విషయాలు దేవుడు నీ జీవితంలో పనిచేసి, నీ ప్రయాణంలోనే కాపాడాడో, నీ ఇంట్లోనే కాపాడాడో, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన స్వరమిచ్చి నీతో మాట్లాడితే నువ్వు ఆకర్షితురాలివయ్యావో, నువ్వు ఆకర్షితుడివయ్యావో, ఆ విషయాలన్నీ కూడా నువ్వు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు అందుబాటులోకి రావట్లేదు. ఆయన నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. జరిగిపోయిన విషయాలు నువ్వెత్తి ప్రజలను ఆయన తట్టుకి తీసుకురావాలని, ఎలా అయినా సరే ఆయన వైపుకి నువ్వు మలచాలని, ఆయన నిన్ను జరిగిపోయిన విషయాలు, గతంలో ఆయన నీకెలా కనపడ్డాడో, గతంలో ఆయన నీకేం చేశాడో, ఆ విషయాలు నువ్వు ప్రకటించడం కోసం, లేదా ఆయనను గూర్చి నువ్వు చెప్పడం కోసం ఆయన నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకం కావాలని కోరుకుంటే. జరిగిపోయిన విషయాలను గూర్చి నేను మాట్లాడతాను ప్రభువా. జరిగిపోయిన గతంలో నువ్వు నాకేం చేశావో, నువ్వేమై ఉన్నావో, జరిగిపోయిన విషయాలు నేను మాట్లాడతాను ఖచ్చితంగా. నన్ను అభిషేకించు. నాకొక అభిషేక సామర్థ్యం నాకు దయచేయి. నేను మాట్లాడాలి ఖచ్చితంగా అని పౌలులాగా మనం ఎందుకు మాట్లాడలేం? అసలు ఎందుకు జరిగిపోయిన విషయాలు చెప్పించటానికి పౌలుని వాడుకున్నవాడు ఎందుకు మనల్ని వాడుకోవట్లేదు? ఎంతమందిని వదిలేస్తున్నావు? ఎంతమంది దాటిపోతున్నారు? కనీసం ఆయన గురించైనా చెప్తున్నావా? లేదా ఆయన నిన్నెలా దర్శించాడో నీ గురించైనా చెప్తున్నావా? జరిగిపోయిన విషయాలు నీ గురించైనా చెప్తున్నావా? ఆయన నీ జీవితంలో ఎలా పనిచేశాడో నీ గురించైనా చెప్పు. నువ్వెలా ఉండే వ్యక్తివి, ఎలా మారావో, అది ఎవరి ద్వారా మారావో అది నీ గురించైనా చెప్పు. స్వయంగా ఆయన గురించైనా చెప్పు. జరిగిపోయిన విషయాలే చెప్పు. కానీ చెబుతున్నావా? జరిగిపోయిన విషయాలు చెప్పి ప్రభు ప్రభువుని హత్తుకునే విధంగా మనం ఏమైనా మాట్లాడుతున్నామా? ప్రియులారా, ఒక వ్యక్తిని గుచ్చడానికి, మాటికి గొడవలు పెట్టుకోవడానికి మాత్రం జరిగిపోయిన గొడవలెత్తుతారు. మాటికి జరిగిపోయిన గొడవలెత్తుతారు. ఆ గొడవలో, ఈ గొడవలో గ్యాప్ ఉంటున్నాయి గానీ, దేవుడు నిన్ను దర్శించిన గొడవలు మాత్రం గుర్తుండట్లేదు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దినాలు మాత్రం నీకు గుర్తులేదు. ప్రభు అయిన యేసు నీ కోసం పడిన శ్రమ, ఆ దినం మాత్రం నీకు గుర్తులేదు. అయి మాత్రం ప్రకటన చేయవు. అయి మాత్రం మాటికి ఎత్తవు. ఆ విషయాలు మాత్రం, ఆ జరిగిపోయిన విషయాలు మాత్రం ఎవరికీ చెప్పవు. గొడవ పెట్టుకునే విషయాలు మాత్రం ఎత్తుతావు. ఎప్పుడో ఎక్కడో జరిగిపోయిన పెళ్లిలో గొడవ ఎత్తుతావు. ఎప్పుడో ఎక్కడో జరిగిపోయిన ఇంట్లో గొడవ ఎత్తుతావు. ఆ గొడవ, ఈ గొడవ ఎత్తి కలహానికి కారణమయ్యే విధంగా తయారవుతావు తప్ప, ఒక మంచి విషయాన్ని, జరిగిపోయే విషయాన్ని ప్రజల్లో చెప్పడానికి మాత్రం ఇష్టపడవు. ఎందుకు అంటే, జరిగిపోయిన ఒక విషయాన్ని దేవునికి సంబంధించిన పరిధిలో, దేవునికి సంబంధించిన విధానాలలో అది ఆ గొడవని చెప్పాలంటే, ఆ విషయమును చెప్పాలంటే ఖచ్చితంగా ఆయన నిన్ను అభిషేకించుండాలి. ఆయన నిన్ను వాడుకునే విధానంలో ఆయన వాడుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ,
నువ్వు ఆయనకు అందుబాటులోకి రావాలి. ఆయన నిన్ను జరిగిపోయిన విషయములను గూర్చి మాట్లాడించుకునే విధంగా నువ్వు ఆయనకు అందుబాటులోకి రావాలి. అప్పుడే నువ్వు ఆయన గురించి ప్రకటించగలవు. అప్పుడే నీ సాక్ష్యం కూడా నువ్వెలా ఉండే వ్యక్తివి, ఎలా మారావు అనే విషయాలు కూడా జరిగిపోయిన గతాన్ని నువ్వు చెప్పి కొంతమందిని ప్రభు తట్టు తిప్పగలుగుతావప్పుడు. ఆయనకు అందుబాటులోకి రావాలి. ఆయనకు అందుబాటులోకొచ్చినప్పుడే ఇది జరుగుతుంది. ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథం 26:13లో కూడా ఇదే గొడవెత్తాడు. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 26:13 చదవండి. రాజా, హ్మ్. మధ్యాహ్నమందు నా హ్మ్. చుట్టూను నాతో హ్మ్. కూడా వచ్చిన వారి చుట్టూను హ్మ్. హ్మ్. ఆకాశం నుండి సూర్య హ్మ్. తేజస్సు కంటే మిక్కిలి హ్మ్. ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. హ్మ్. ఇంకేముంది కింద? మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మ్- మునికో మునుకోలే మునికోలలకు ఎందుకు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. నేల మీద పడిపోయిన గొడవ మరలా చెప్తున్నాడు. ఇది అపోస్తుల కార్యాలు 9దో అధ్యాయంలో జరిగిన గొడవ 20 అపోస్తుల కార్యాలు 22లో చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 26లో చెప్తున్నాడు. జరిగిపోయిన గొడవే చెప్తున్నాడు. నేల మీద పడిపోయిన గొడవే చెప్తున్నాడు. నన్ను పలానా వెలుగు తాకిందన్న గొడవే చెప్తున్నాడు. నాతో ఒక స్వరం మాట్లాడిందని చెప్తున్నాడు. నాతో ఉన్న మనుషులు కూడా ఉన్నారని చెప్తున్నాడు. ఆ స్వరం నాతో ఈ విధంగా మాట్లాడిందని చెప్తున్నాడు. ప్రియులారా, జరిగిపోయిన విషయాలే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడించే విషయాలు, జరిగిపోయిన విషయాలు. ఎందుకు మాట్లాడిస్తున్నాడంటే, ఆయన ప్రజల్ని ఆకర్షించుకోవాలనుకుంటున్నాడు. ప్రజల్ని ఆ జరిగిపోయిన విషయాలు చెప్పించుకొని, ప్రజల్ని రక్షించాలనుకుంటున్నాడు. ప్రజల్ని తన తట్టు తిప్పుకోవాలనుకుంటున్నాడు. ప్రజల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒకసారి కొర్నేలి గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. కొర్నేలి గారు ప్రార్థన చేసుకుంటే, కొర్నేలికి దేవుని దూత దర్శనమందు తేటగా కనిపించింది. కొర్నేలికి దేవుని దూత దర్శనమందు తేటగా కనిపించినప్పుడు ఏం చెబుతుందంటే, ఇలా రాసుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అక్కడ ఇలా రాసుంది. దేవుని దూత అతని హ్మ్. యొద్దకు వచ్చి, హ్మ్. కొర్నేలి అని పిలుచుట హ్మ్. దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కొర్నేలి అని పిలిచిందంట. తేటగా అతనికి ఆ దూత చెప్తున్న మాట వినబడింది. ఎప్పుడూ చూడలేదేమో ఒక దూతని. తుళుక్కుమని భయపడ్డాడు. భయపడకు అని చెప్పింది. ప్రియులారా, ఎన్ని అడుగుల ఎత్తులో ఉన్న దూత కనబడిందో మనకు తెలీదు గానీ, దూత మాత్రం కొర్నేలికి కనిపించింది. ఆ కింద ఏం రాసుందో చదువు ఒకసారి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, యేసు యేసునని అడిగెను. ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు యొప్పేకు చాలు. యొప్పేకు మనుషుల్ని పంపించి మారు పేరు గల సీమోన్ని పిలిపించుకో. సీమోన్ అనే వ్యక్తిని పిలిపించుకో అంటూ దర్శనంలో తేటగా దూత చెప్పింది. ఇది ఇక్కడితో వదిలిపోలేదు. ప్రియులరా, ఇది ఇక్కడితో అవ్వకుండా ఇదే విషయాన్ని కొర్నేలి పేతురు గారి యొద్దకు ముగ్గురు మనుషుల్ని పంపించాడు. ఆ ముగ్గురు మనుషుల్ని పంపించినప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారంటే జరిగిపోయిన విషయాన్ని చెప్పారు. ఏ విషయం చెప్పారు? కొర్నేలికి ఏ దూత అయితే కనిపించిందో, కొర్నేలికి దూత ఎలా కనపడి
ఎవరింటికెళ్ళి ఏ ప్లేస్‌లో ఉన్న వ్యక్తిని మరి రప్పించుకోవాలని చెప్పిందో, ఆ విషయాన్ని ఎలా మాట్లాడారో ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 10:22 చదివేయి. అపోస్తల కార్యాలు 10:22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన దాని పై వచనం చదువు ఒకసారి. దాని పై వచనం చదివితే పేతురు దీని అర్థం మనకు అర్థమవుద్ది. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో హ్మ్. మీరు వెతుకువాడును నేనే, మీరు హ్మ్. వచ్చిన కారణమేమని అడిగెను. హ్మ్. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా హ్మ్. జనులందరి వలన మంచి హ్మ్. పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. ఈ అప్పుడు గొడవ ఎప్పుడు అయిపోయింది? చాలు. ఈ గొడవ ఎక్కడ జరిగిందిది? అపోస్తుల కార్యాలు 10 అధ్యాయం 3 వచనంలో జరిగిన గొడవిది. అపోస్తుల కార్యాలు 10 అధ్యాయం 3, 4, 5 వచనాల్లో జరిగిన ఈ గొడవ అపోస్తుల కార్యాలు 10 అధ్యాయం 22లో ఎత్తారు ఈ గొడవ. కొర్నేలి ముగ్గురు మనుషుల్ని పంపించాడు. కొర్నేలి ముగ్గురు మనుషుల్ని పంపించి పేతురు గారి దగ్గరికెళ్తే మిద్దె మీద నుండి మన పేతురు గారు కిందకొచ్చాడు. మీరు వెతుకు మనుషుణ్ణి నేనే అని అన్నాడు. అసలు ఏంటి విషయం అనంటే, ఇలా పరిశుద్ధ దూత కనిపించింది. కొర్నేలి అనేటువంటి శతాధిపతికి పరిశుద్ధ దూత కనిపించింది. అతను నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, మంచి పేరు పొందినవాడు అంటూ అతని గురించి కూడా చెప్పారు. అతనికి కనబడిన దూత గురించి చెప్పారు. జరిగిన విషయాన్ని చెప్పకపోతే పేతురు గారు ప్రియులరా రారు కాబట్టి జరిగిపోయిన విషయాన్ని చెప్పారు. లోపలికి వెళ్లారు, టీ తాగారు, కాఫీ తాగారు, ఏమైనా టిఫిన్ పెడితే టిఫిన్ తినేశారు, లేకపోతే భోజనం తినేశారు ఆ రోజు. మరుసటి రోజు బయలుదేరి కొర్నేలి గారి దగ్గరికి చేరుకున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా జరిగిపోయిన విషయాన్ని తిరిగి మరలా కొర్నేలి మనుషులు మాట్లాడవలసొచ్చింది. కొర్నేలి మనుషులను కూడా దేవుడు జరిగిపోయిన విషయాలు చెప్పడానికి పేతురు గారి దగ్గర వాడుకున్నాడు. పేతురు గారిని వాడుకోవడమే కాదు, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పేతురు గారిని వాడుకోవాలనుకున్న దేవుడు కొర్నేలి ఇంట్లో పేతురు గారిని వాడుకోవాలనుకున్న దేవుడు కొర్నేలి మనుషుల్నే మొదట వాడుకున్నాడు. కొర్నేలి మనుషుల్ని మొదట ఎలా వాడుకున్నాడంటే జరిగిపోయిన విషయాలను వాళ్ళ ఎత్తి చెప్పారు. ఈ జరిగిపోయిన విషయాలను చెప్పడంలో ప్రియులరా పేతురు గారిలో నుంచి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా కొర్నేలి ఇంటి వారందరూ కూడా వినాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి జరిగిపోయిన విషయాలు కొర్నేలి మనుషులతో మొట్టమొదటిగా పేతురు గారి ఎదుట మాట్లాడటం మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. అయితే అక్కడ అపోస్తుల కార్యాలు 10:13లో ఏం జరిగిందంటే అక్కడ పేతురు గారు కూడా ఇలా చెప్తున్నాడు. అప్పుడు పేతురు, నీవు లేచి హ్మ్. చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఒక శబ్దం అంట అతనికి వినబడిందంట. పేతురు గారికి ఏం వినబడింది? ఒక శబ్దం వినబడింది. చంపుకొని తిను అనే శబ్దం అతనికి వినబడింది. ఆకాశం తెరవబడటం, దుప్పటి వంటి పాత్ర అతని దగ్గరికి రావటం, ఈ విషయమంతా తిరిగి మరలా మనకి చెబుతున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. ఈ విషయాలు తిరిగి మరలా కొర్నేలి దగ్గరికెళ్ళినప్పుడు కొర్నేలికి కూడా ఆ విషయాలన్నీ కూడా చెబుతాడు. ప్రియులారా ఇంకొకసారి మనం అపోస్తుల కార్యాలు 10:31 చూడండి ఒకసారి. అక్కడ కొర్నేలి మరలా చెబుతాడు. కొర్నేలి, హ్మ్. నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ హ్మ్. కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక హ్మ్. నీవు యొప్పేకు వర్తమానం పంపి హ్మ్. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు ఈ విష్ సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగియున్నాడని నాతో చెప్పెను. చాలు. ఈ విషయాలు మళ్ళా ఎవరు చెప్తున్నారు?
కొర్నేలి చెప్తున్నాడు. ఎక్కడికొచ్చినోడికి చెప్తున్నాడు? కొర్నేలి ఇంటికెళ్ళిన పేతురు గారికి చెప్తున్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు? జరిగిపోని, జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు. అంతకు ముందర రోజున జరిగిపోయిన గొడవిది. అంతకు ముందర జరిగిపోయిన విషయాలివి. ఈ దర్శనం కనపడటం గాని, ఇతన్ని పిలిపించుకోమంటం గాని, ఇది అంతకు ముందర రోజున జరిగిపోయిన గొడవంతా తన ఇంటికి వెళ్ళిన పేతురు గారికి మరలా రిపీటెడ్‌గా చెప్తున్నాడు. జరిగిపోయిన విషయాలను దేవుడు ఎత్తి తన మనుషులతో మాట్లాడించుకుంటున్నాడంటే, అక్కడ ప్రత్యేకంగా తన కార్యాన్ని జరిగించుకోవాలన్న ఉద్దేశంతోనే జరిగిపోయిన విషయాలను ఆయన మాట్లాడించుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ప్రియులారా, పేతురు గారు ఈ సున్నతి పొందని వ్యక్తి దగ్గరికెళ్ళిపోయాడని చాలామంది యూదులు అతని మీద సణుక్కుంటున్న సమయంలో అతను ఈ విధంగా చెప్పాడు. ఒకసారి ఆహ్, మనం అపోస్తుల కార్యాలు 11:1 ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 11:1 చూడండి. అన్యజనులను దేవుని హ్మ్. వాక్యం అంగీకరించని అపోస్తులను యూదయ అంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. వాదన పెట్టేసుకున్నారంట. నువ్వు సున్నతి పొందిన కొర్నేలి దగ్గరికి పోయావు. సున్నతి పొందనోడి ఇంటికెళ్ళిపోయావు. ఏదో తిండికి పోనట్టు పోయావు. ఏదో తిండి నీకు దొరకనట్టు పోయావు. ఏదో భోజనం దొరకనట్టు పోయావు. తిండికే పోయావు నువ్వు. రకరకాల వాదనలు జరిగిపోయినాయి అక్కడ. చాలా రకరకాల గొడవలు జరిగిపోయినాయి. జరిగిపోయినప్పుడు ఆగండి, ఆగండి. మీరు కంగారు పడి మాట్లాడేస్తున్నారు. మీరు చాలా తొందరపడి మాట్లాడేస్తున్నారు. నేను చెప్పేది వింటారా వినరా అసలా? నేను చెప్పేది వినండి ఫస్టు అన్నాడు. అంటూ ఏం మొదలెట్టాడో దాని కింద వచనాలు చదువు. ఫాస్ట్‌గా చదువమ్మా. అందుకు అపోస్తల కార్యాలు పేతురు 11:4 పేతురు మొదటి హ్మ్. నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పెను. ఏ నేను ఎప్పే సంగతే? పట్టణం మొదటి ఆగాగు చెప్పిన వరుసగా ఆ సంగతంట ఇలా చెప్పాడంట. ఏ సంగతే? నేను ఆకలి కొని ఉన్నప్పుడు 12 గంటల వేళప్పుడు నేను మిద్ది మీదకెళ్ళాను. మిద్ది మీదకెళ్ళినప్పుడు ఆకాశం తెరవబడింది. ప్రార్థనలో పరవశుడినయిపోయాను. ఇదిగో చంపుకు తిను, చంపుకు తిను అని దుప్పటి వంటి పాత్ర పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా ముమ్మారు దిగింది. దిగినప్పుడు చతుష్పద జంతువులు నాకు కనబడ్డాయి. చంపుకు తిను, చంపుకు తిను అన్న మాట నాకినబడింది. అప్పుడు ఏంటి అని ఆలోచించుకుంటుంటుండగా ఆత్మ నన్ను కిందకి దిగెళ్ళమంటే ఇదిగో ముగ్గురు మనుషులొచ్చారు. వరుసగా ఈ గొడవంతా చెప్పుకుంటూ వచ్చాడు. జరిగిపోయిన గొడవ చెప్పుకుంటూ వచ్చాడు. ఆమేన్. జరిగిపోయిన విషయాన్ని చెప్పకపోతే కూడా కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కాదు. ఆమేన్. ప్రియులారా, అసలు ఏం జరిగిందో అసలు చెప్పడానికి ఛాన్స్ ఇచ్చావా నువ్వు? అసలు ఏం జరిగిందో ఒక వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకుండా ఎలా అపార్థం చేసుకుంటావు నువ్వు? ఎలా వాదనలెట్టుకుంటావు? ఎలా కోప్పడతావు? ఎలా గూగుల్ మీట్‌లోంచి ఎళ్ళిపోతావు? ఎలా గ్రూప్‌లోంచి ఎళ్ళిపోతావు? దేనికెళ్ళిపోతావు? తిరిగి మళ్ళా రాగలవా? మొఖం ఎత్తుకోగలవా? నీ మొఖం నాకు మరలా చూపించగలవా? అనంటే నేనంటాను ఖచ్చితంగా. నేనిలాగే అంటాను. నువ్వు తిరిగి మొఖం చూపించుకోగలవా? నీకేం తెలుసు? ఇంకా వినవా ఇంకా? చెప్పేది ఏం జరిగిందో వినవా? అసలు ఏం జరిగిందో చెప్పేది విన్న తర్వాత ఆలోచించుకోవాలి గదా! ఇది ఎంత మట్టికి వాస్తవం? ఇది ఎంత మట్టికి అబద్ధం? ఇది ఎంత మట్టికి ఇది? అది ఎవరి కోసమైనా సరే, అది ఎవరి కోసమైనా సరే, ఎవరో ఏదో చెప్పారని కాదు. నువ్వు కూడా నీ వంతు నువ్వు కూడా డైరెక్ట్ అయ్యి ఒక వ్యక్తి చెబుతున్న విషయాలకి చెవియొగ్గి కాస్త వింటే ఎంత బావుంటది? ఎలా వాదనాడేత్తావు? ఎలా ఎగిరేత్తావు? ఎలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? ఎలా అలా ఇలా మాటలు ఎందుకు ఇసిరేత్తన్నావు? పూర్తిగా వినాలి గదా! వినకుండా మాటలెందుకు ఇసిరేత్తన్నావు? వాదనలు పెట్టేసుకొని మాటలు ఇసిరేత్తన్నారు పేతురు గారి మీద. ఆ కొర్నేలి దగ్గరికి పోయాడు. ఆ సున్నతి పొందనోడి దగ్గరికి పోయాడు. అక్కడ భోజనానికి పోయాడు. వినరా? అప్పుడు అంతటి పేతురు మొదటి నుండి కూడా వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి
చెప్పాను. చదువు కింద నుంచి చదువు ఇప్పుడు. నేను ఎప్పే హ్మ్. పట్టణంలో ప్రార్థన చేయుచుండగా హ్మ్. పరవశుడినైతిని. హ్మ్. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అది ఆ! ఏదనగా, 4 హ్మ్. చెంగులు పట్టి దిం దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని హ్మ్. వైపు నేను తేరి చూచి పరీక్షింపగా, భూమి యందుండు చతుష్పద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. 10వ అప్పుడు వచనం చదువు. 10వ వచనం చదువు కింద. ఇలాగు ముమ్మారు జరిగెను. తరువాత అంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరి నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచియుండిరి. అప్పుడు చూసారా? ఆత్మ చూసారా? జరిగిపోయిన గొడవంతా చెప్తున్నాడు మరలాని. జరిగిపోయిన విషయమే ఎత్తుతున్నాడు. జరిగిపోయిన విషయం చెప్పకపోతేనండి, అసలు ఏం జరిగిందో అనేది ఎవడికి తెలీదు. ఈ గొడవ ఎందుకొచ్చింది అంటే, దానికి ఖచ్చితంగా మొదలంటూ ఉంటది. ఒక గొడవ స్టార్ట్ అయింది అంటే, దానికి మొదలేదో ఉంటది. ఆ మొదలేటో వినకుండా, మధ్యలో ఏవో 4 ముక్కలింటే ఏం అర్థమవుతది చెప్పండి? వరుసగా చెప్పుకుంటూ వచ్చేటంటే ఒక వరసుండాలి. ప్రతిదానికి ఏముండాలె? ఒక వరసుండాలె. ఒక సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఒక వరసుండాలి. ఒక వర్తమానం చెప్పేటప్పుడు ఒక వరసవాయి ఉండాలి. ఒక వరసలో చెప్పాలి. ప్రియులారా, ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి ఎళ్ళిపోవట్లేదు నేను. జరిగిపోయిన సంగతులు ఏదైతే పట్టుకున్నానో ఆ వరుసలోనే చెప్పుకుంటూ వత్తన్నాను నేను. ఒక వరసుండాలి. ఏదైనా మాట్లాడడానికి ఒక పద్ధతుండాలి. ఒక వరస లేకుండా ఎలా మాట్లాడతాం? ఖచ్చితంగా ఒక వరసుండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఇలా చేయవలసొచ్చింది? చెబుతాను నేను అని అంటున్నాడు. అసలు నేను కొర్నేలింటికి ఎందుకెళ్ళవలసొచ్చిందో చెప్తాను. మీరు వినరేంటి? నేను చెప్పే మాట అసలు మీరు వింటలేదు. కాస్త కూల్. ఆగు. ఆగితే అంతా చెబుతాను నేను. ఏం జరిగిందో అంతా మాట్లాడతాను నేను. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. అపార్థం చేసుకుంటే మీ ఇష్టం. నేను నాకేమన్నా ఇష్టమై ఎళ్ళానా? నేనేమి అన్యులతో నేను కలవను. అది మీకు తెలుసు. అన్యులతో నేను కలవకూడదన్న విధానంతో నేనున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న మాట నేను మాట్లాడవలసొచ్చింది. నేను చెప్పేది వినరేటి? అది ఎందుకన్నానో? అంటూ తన దర్శనం గురించి చెప్పాడు. తన గురించి ముగ్గురు మనుషులు ఆల్రెడీ కింద గేటు దగ్గర ఉన్నారని, గేటు దగ్గర నిలబడ్డారని, ఆ విషయాలన్నీ చెప్పాడు. ఆత్మ భేదమేమీ చేయకుండా, ఆత్మ ఏమాత్రం కూడా అభ్యంతరం చేయకుండా, భేదమేమీ చేయక "నువ్వెళ్ళిపో" అని చెబితే నేనెళ్ళిపోయాను. అంటూ ఇక్కడ జరిగిపోయిన గొడవ 12వ వచనం చదివితే, అప్పుడు ఆత్మ నువ్వు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిస్తే నేను వెళ్ళాను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. ఎంతమంది సహోదరులొచ్చారట? 6 సహోదరులు నాతో కూడా వచ్చారు. తనతో పాటున్న సహోదరులను కూడా అక్కడ ఎదురుగుండా పెట్టి మాట్లాడుతున్నాడు. జరిగిపోయిన గొడవే మాట్లాడుతున్నాడు. జరిగిపోయిన విషయమే మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, జరిగిపోయిన విషయాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన మాట్లాడించుకుంటున్నాడు. దేవుడు మాట్లాడించుకున్న విషయాలు, జరిగిపోయిన విషయాలు. ఈ ఒక్క పాయింట్ చెప్పడానికే ఇంత టైం పట్టింది. దేవుడే మాట్లాడిన విషయాలు, జరిగిపోయిన విషయాలు చెప్పడానికి ఇంకెంత టైం పడద్ది? మనుషుడు మాట్లాడించిన విషయాలు, జరిగిపోయిన విషయాలు ఆ పాయింట్ చెప్పడానికి ఇంకెంత టైం పడద్ది? డైరెక్ట్‌గా మనుషుడే మాట్లాడిన విషయాలు, జరిగిపోయిన విషయాలు ఆ పాయింట్ చెప్పడానికి ఇంకెంత టైం పడతది? ఇప్పుడే 6 అయిపోయింది. ఒక్క పాయింట్ మాత్రమే చెప్పాను. జరిగిపోయిన విషయములు 4 భాగములుగా ఉన్న విషయములు అంటూ ఈ 4 భాగములలో ఒక్క భాగం మాత్రమే నేను చెప్పాను. అంటే దేవుడికి చెందిన 2 భాగములలో ఒక భాగం మాత్రమే చెప్పాను. దేవుడికి చెందిన 2 పాయింట్‌ల్లో ఒక పాయింట్ మాత్రమే చెప్పాను. ఈ పాయింట్ చెప్పడానికే 6 అయిపోయింది. ఇంకా అవి ప్రియులారా,
మరి దేవుడి చిత్తం అయితే నేను తప్పకుండా దాని గురించి తర్వాత నేను మీతో మరలా దేవుడు నడిపింపుని బట్టి అది తర్వాత కంటిన్యూ చేస్తాను. దేవుడు నడిపింపుని బట్టే ఏదైనా మనం చేస్తాం. దేవుడు నడిపింపు లేకుండా మనం ఏది చేయం. దేవుడు మరలా తిరిగి ఎప్పుడు ఎలా నడిపిస్తాడో ఆ విధంగానే మనం ఆ సబ్జెక్ట్‌ని పట్టుకొని మనం నడిపించుకుంటాం. దేవుడు ఏదిత్తే అది. దేనిని దేవుడు ముందుకు నడిపిస్తే అది. వరమును ఎలా పొందాలి? వరములు ఎలా పొందాలనే కాడ అది అక్కడ ఆగిపోయి అసలు వరములు 21 వరములున్నాయన్నదే చెప్పలేకపోయాం. అది ఆగిపోయింది ఆ సబ్జెక్ట్. అది అలా ఆగిపోయింది మధ్యలో. కదండీ! ఆగిపోయింది. అంటే దేవుడు నడిపింపుని బట్టి దేవుడు నడిపిస్తే మరలా దీనిని తర్వాత కంటిన్యూ చేస్తాం. జరిగిపోయిన విషయములు 4 భాగములుగా ఉన్న విషయములు. 2 దేవుడికి చెందినయి, 2 మనుషులకి చెందినయి. ఒకటి దేవుడు తను మాట్లాడించుకునే విషయాలు జరిగిపోయిన విషయాలే. దేవుడే మాట్లాడిన విషయాలు జరిగిపోయిన విషయాలు. మనుషుడు తను మాట్లాడించిన విషయాలు జరిగిపోయిన విషయాలు. మనుషుడే మాట్లాడిన విషయాలు జరిగిపోయిన విషయాలు. ఇలా దేవుడికి 2, మనుషులకి 2 చెందిన విషయాలు. 4 భాగాలుగా ఉన్న విషయాలని, ఇవి జరిగిపోయిన విషయాలని, ఇందులో ఒక పాయింట్ మాత్రమే మనం ధ్యానం చేశామని నేను మీకు మనవి చేస్తూ, ఈరోజు ఈ వాక్య ఉద్దేశంలో ఒకటి జాగ్రత్తగా ఇందులో 2 విషయాలు మనం బాగా గుర్తుపట్టాలి. ఒకటి జరిగిపోయిన విషయాల్లో నీ గొడవైనా, దేవుడు నిన్ను దర్శిన సందర్భమైనా, లేదా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పడిన ఆ శ్రమల గురించైనా, జరిగిపోయిన విషయాలు చెప్పటానికి ఆయనకి సమీపంలోకి రావాలి. ఆయన నిన్ను అభిషేకిస్తే జరిగిపోయిన విషయాలు చెప్పడానికి ఆయన నిన్ను వాడుకుంటాడు. నీవు వాడబడితే ఒక్క ఆత్మ అయినా ఆయన మార్గంలోకొచ్చి ఆయన హత్తుకునే అవకాశాలున్నాయి. ప్రియులారా, ఇంకొక విషయం చెప్తున్నాను. జరిగిపోయిన విషయాలు ఏవైనా పూర్తిగా వింటే నీకు మ్యాటర్ ఏటో అర్థమవుతది. వాదనలు పెట్టేసుకొని, అపార్థం చేసేసుకొని, మన ఇష్టం వచ్చినట్టు ఎగరకూడదు. ఇది రెండో విషయంగా కూడా మీరు అర్థం చేసుకోవాలి. జరిగిపోయిన విషయాలు చెప్పేటప్పుడు ఒకటి నీ గురించైనా, దేవుడి గురించైనా చెప్పి ప్రభు తట్టు తిప్పు. రెండోది జరిగిపోయిన విషయాలు చెప్తున్నప్పుడు ఎవరైనా సరే పూర్తిగా వినాలి. చెవి యొగ్గి పూర్తిగా వినాలి. ఏం చెబుతున్నారో వినాలి. అసలు ఏం జరిగిందో వినాలి. వింటే వరుసగా పేతురు గారికి ఏం కనపడిందో, జరిగిపోయిన విషయాలు ఎలాగైతే చెప్పాడో చెప్పడానికి అవకాశం ఉంటది. ఆళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటది. నువ్వు వింటానంటే. నువ్వు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసేస్తే ఎలా కుదురుతుంది చెప్పు? అపోస్తలుడైన పౌలు గారు కూడా జరిగిపోయిన విషయాలు చెప్పాడు. ప్రజల్ని ప్రభు తట్టు తిప్పడానికే. తన తనని దర్శించిన దేవుడిని గురించి, తన గురించి కూడా చెప్పాడు. ప్రజల్ని దేవుడి తట్టు తిప్పడానికే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఆత్మీయంగా ఆలోచిస్తూ ఈ మాటల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకేం అర్థమైందో బాగా పరిశీలించుకొని, పరీక్షించుకొని, ఈరోజు దేవుడికి ఎంత సమీపంగా ఉంటే నిన్ను నన్ను అభిషేకించి జరిగిపోయిన విషయములతో ఆయన నిన్ను నన్ను వాడుకొని కొంతమందిని ఆయన ఆకర్షించుకోవాలనుకుంటున్నాడో, అసలు ఏం చేయాలనుకుంటున్నాడో మనం దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడికి దగ్గరైపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి, ఆశీర్వదించి, ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.